జార్జియాలోని బతూమీలో జరిగినటువంటి అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంటులో టైటిల్ దక్కించుకున్నటువంటి తొలి భారత ప్లేయర్గా 19 సంవత్సరాల మహారాష్ట్ర అమ్మాయి దివ్య దేశ్ముఖ్ తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఈమె తొలిసారిగా ఛాంపియన్గా నిలిచింది. ఎవరు అంటే దివ్య దేశ్ముఖ్. ఇక్కడ ఉన్నారు చూడండి దివ్య దేశ్ముఖ్ గారు. 46 దేశాల నుంచి మొత్తము 107 మంది ప్లేయర్లు పోటీ పడ్డ ఈ ప్రపంచ కప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్నటువంటి దివ్య 15వ సీడింగ్తో బరిలోకి దిగింది. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేసినాయి అనేసి 46 దేశాలు. మొత్తం ఎంతమంది ప్లేయర్స్ పోటీ పడ్డారు అనేసి 107 మంది. 107 మందిలో ఏమో 15వ సీడింగ్లో బరిలోకి తిరిగింది. ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 గెలుచుకోవడంతో దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. అంటే ఈ ప్రపంచ కప్ గెలుచుకోవడంతో ఈమెకి ఏ పదవి దక్కింది అనేసి అంటే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. ఈ క్రమంలో ఆమె భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నటువంటి 5వ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. దివ్య కంటే ముందు అంటే దివ్యతో కలిపి మొత్తం ఇప్పుడు 5గురు అయ్యారు కదా గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వాళ్ళు. దివ్య కన్నా ముందు ఇంకా 4 ఉన్నారు కదా. ఆ 4 ఎవరో చూద్దాం. దివ్య కన్నా ముందు సుబ్బరామన్ విజయలక్ష్మి, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్ వైశాలి ఈ హోదా కలిగి ఉన్నారు. జిఎం హోదా కలిగి ఉన్నారు. మొత్తంగా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన వారిలో దివ్య 88వ క్రీడాకారిణిగా నిలిచింది. ఎన్నో క్రీడాకారిణి కంటే 88వ క్రీడాకారిణిగా నిలిచింది. దివ్య సాధించినటువంటి ఘనతలు అంటే ఇప్పటి వరకు ఈమె ఏ టైటిల్స్ పొందిందో చూద్దాము. 2025వ సంవత్సరంలో ఫిడే ప్రపంచ కప్ టైటిల్ మరియు 2024వ సంవత్సరంలో ప్రపంచ అండర్-20 టోర్నీలో విజేతగా నిలిచింది. 2023వ సంవత్సరంలో ఆసియా కాంటినెంటల్ ఛాంపియన్గా నిలిచారు. అదేవిధంగా 2022వ సంవత్సరంలో ఇండియన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణము మరియు చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత కాంస్యం గెలుచుకున్నారు. 2021వ సంవత్సరంలో మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 2020వ సంవత్సరంలో ఆన్లైన్ ఒలింపియాడ్లో పసిడి సొంతం చేసుకున్నారు. అంటే ఓవరాల్గా ఈ సంవత్సరము ప్రపంచ విజేతగా ఎవరు నిలిచారు అనేసి అంటే దివ్య దేశ్ముఖ్ గారు నిలిచారు. ఈమె 19 సంవత్సరాలు అంటే అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచారు.